ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కార్తీక సోమవారం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు. దీపాలు వెలిగించిన మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు. జంగారెడ్డిగూడెం నుంచి పంచారామ క్షేత్రాలకు బయలుదేరిన ప్రత్యేక బస్సు సర్వీస్. ఏపీఎస్సీ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎం గంగాధర్ రావు. క్రికెట్ అభిమానులకు హై పవర్ పుట్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. నిరాశకు గురైన అభిమానులు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. సిఐటియు నాయకులు సూర్యారావు డిమాండ్. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శాఖ గ్రంథాలయంలో జరుగుతున్న 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. ఈ ముగింపు వేడుకల్లో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వాలన చేసి మహానీయుల చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయమన్నారు. కావున ప్రతి విద్యార్థి కూడా గ్రంథాలయాలలో ఎక్కువసేపు గడపాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా నిర్వహించిన పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు కంచర్ల గీతాకుమారి, ఎల్వీఆర్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, మున్సిపల్ కోఆపరేషన్ సభ్యులు వెంప ఐజీ తదితరులు పాల్గొన్నారు. The drawing గ్రంథాలయం వారోత్సవాలకి వచ్చిన విద్యార్థులకి, ప్రతి విద్యార్థులు కూడా బాగా చదువుకుని తల్లిదండ్రులకి మంచి పేరు, తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుని ఉంటారు. తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చి, మంచి చదువుకుని తల్లిదండ్రులకి పేరు తెచ్చి మంచి విద్యార్థులు అవ్వాలని, నాలాంటి పదవులు ఎన్నో వచ్చి విద్యార్థులు ఇలాంటి పదవులు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ యుగంలో ఎలా ఉందంటే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు అవి ఉపయోగిస్తున్నారు, కానీ గ్రంథాలయానికి ఎవరు రావట్లేదు. పుస్తక పఠనం అంటే చాలా తగ్గిపోయింది. అలాంటి ఈ సందర్భాల్లో ఇప్పుడున్న పొజిషన్ బట్టి ఈ లైబ్రరీ ఎంత బాగా డెవలప్ చేసి 2003 మంది సభ్యులు ఉన్నారని చెప్తున్నారు. అంతమందిని డెవలప్ చేస్తున్న వీళ్ళందరికీ నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాగే లైబ్రరీకి పిల్లలందరూ వచ్చి పుస్తక పఠనం చేయండి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వరావుపేట రోడ్ లో ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్ట అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకొని స్వయంగా అభిషేకం చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదే విధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీక మాసం అంటేనే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనదని అన్నారు.
ఈ మాసంలో శివుడిని పూజిస్తే శుభాలు కలుగుతాయన్నారు. కావున ప్రతి ఒక్కరూ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలని సూచించారు. దీపాలు స్వామివారి పాదాల దగ్గర పెట్టేస్తున్నారు. కాకుండా కింద తీసుకోండి దీపారాధన. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శంకర ప్రతి ఒక్కరూ కూడా భక్తులందరికీ మనవి, భక్తులందరూ కూడా పవిత్ర కార్తీక మాసంలో శ్రీ హై స్కూల్ దగ్గర ఏం చేసిన శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈ కార్తీక మాసం మొదటి సోమవారం భక్తులు విశేష సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇలాగే 4 వారాలు దాంతో పాటు కార్తీక పౌర్ణమి కూడా విశేషమైన సంఖ్యలో భక్తులు హాజరయ్యి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఇంత శోభాయమానంగా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆలయ కమిటీ తరఫున ఈ సిబ్బంది అందరికీ కూడా మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో ప్రతి భక్తులు కూడా వారంతా వారు తీసుకొచ్చిన ద్రవ్యాలు స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి విశేషమైన సంఖ్యలో ఇక్కడ భక్తులు ఎక్కువ మంది పాల్గొని స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ జంగారెడ్డిగూడెం డిపో మేనేజర్ పిపివి గంగాధర్ రావు పిలుపునిచ్చారు. కార్తీక మాసం పురస్కరించుకొని పంచారామ క్షేత్రాలకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. జంగారెడ్డిగూడెం డిపో నుంచి మొదటి బస్సు ఆదివారం రాత్రి బయలుదేరింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ భక్తుల అసౌకర్యార్థం తమ సంస్థ ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసిందని, కావున ఈ సర్వీసులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్తీక మాసం సందర్భంగా మరి ఏపీఎస్ఆర్టీసీ వారు జంగారెడ్డిగూడెం నుంచి మరి పంచారామ క్షేత్ర దర్శిని అనే బస్సులు నడుపబడుతున్నాయి. ప్రతి ఆదివారం, ఈరోజు ఫస్ట్ ఆదివారం ఫస్ట్ బండి బయలుదేరుతుంది. అలాగే పోయి 3 ఆదివారాలు కూడా కంపల్సరీగా బస్సులు ఈ పంచారామ క్షేత్ర దర్శిని బయలుదేరతాయి, ఈ డిపో నుంచి బయలుదేరతాయి. కనుక ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. పెద్దలకి 1100 రూపాయలు, అలాగే పిల్లలకి 850 రూపాయలు చొప్పున నిర్ణయించడమైనది. కాబట్టి భక్తులందరూ కూడా మరి ఈ పంచారామ యాత్రలకి మరి మేము పెట్టిన బస్సులు వినియోగించుకుని మరి యాత్రలు చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే 39 మంది ప్యాకేజీగా మరి వచ్చినట్లయితే వాళ్ళకు కూడా వాళ్ళు కోరుకున్న డేట్లో మరి బస్సులు ఇవ్వగలమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాము. ఇక్కడ రాత్రి 8:45కి బయలుదేరద్దండి. ఈరోజు ఫస్ట్ అమరావతి వెళ్తుంది. అమరావతి దర్శనం అనంతరం భీమవరం వెళుతుంది. భీమవరం నుంచి పాలకొల్లు నుంచి ద్రాక్షారామం వెళుతుంది. ద్రాక్షారామం నుంచి సామర్లకోట చూసుకుని మళ్ళీ రేపు నైట్కి జంగారెడ్డిగూడెం చేరుకుంటుంది.
ఆదివారం జరిగిన ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ప్రతి అభిమాని గుండెల్లో హై పవర్ పుట్టించింది. వరల్డ్ కప్ సిరీస్ లో ఇండియా టీం ఒక మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో ఫైనల్ ట్రోఫీని సొంతం చేసుకుంటుందని ప్రతి ఒక్కరూ భావించారు. దీంతో మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి టీవీల ముందుకు చేరిపోయారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో అయితే ప్రేక్షకుల కోసం బహిరంగ ప్రదేశాలలో LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా మ్యాచ్ ను తిలకించడంలో ప్రతి ఒక్కరూ నిమగ్నమయ్యారు. గెలుపు సొంతం అవుతుందనే ఆశతో ఎంతో ఆసక్తిగా మ్యాచ్ ను తిలకించారు. కానీ అనుకోని విధంగా ఇండియాపై 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించి ప్రపంచ కప్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో భారతీయ క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. That's amazing. Yes, talk about that ball. He's watching it right onto his feet, hardly moved just enough. 79 points. Hardly bowled a bat. మీ స్టామినానే నమ్ముకోండి. గొప్ప వేదికపై భారతదేశానికి కీర్తిని కట్టబెట్టి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని CITU నాయకులు పి సూర్యరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సూర్యారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఓటరింగ్స్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి బాలరాజు, కొత్తూరు లక్ష్మణ్, గున్నె వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद CITU जिंदाबाद 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 CITU जिंदाबाद जिंदाबाद ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు పర్మనెంట్ చేస్తారని చెప్పారు. కానీ ఈ రోజుకి 4.5 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇంకా ఏ రకమైన పర్మనెంట్ విషయాలు కానీ అలాగే వేతన పెంపుదల కానీ ఈ 4.5 సంవత్సరాల్లో ఏమీ జరగలేదు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఇప్పుడైనా ఈ హామీలను అమలు చేయకపోతే రాబోయే నెలలో మరింత ఉద్యమాన్ని CITU నాయకత్వంలో ఈ రాష్ట్రం అంతా మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నారు. కావున ఇప్పటికైనా ఈ అందరినీ పర్మనెంట్ చేయాలి, లేకపోతే కనీస వేతనం 26,000 అమలు చేయాలని CITU కోరుతా ఉంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైనేరు వాగు సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అదేవిధంగా మహిళలు దీపాలు వెలిగించి వారి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే కోటి దీపోత్సవంలో కార్తీక పౌర్ణమి రోజు జరిపే జ్వాలా తోరణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. కార్తీక మాస మొదటి సోమవారం నాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయం వద్ద ఉదయం 3:30 గంటల నుండి కూడా విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకములు,
తర్వాత భక్తులందరికీ కూడా అభిషేక కార్యక్రమాలు ప్రారంభమైనాయి కార్తీక మాసంలో. అదేవిధంగా ఈ ఆదివారం నాడు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి ఆలయం వద్ద సాయంత్రం 6 గంటలకు జ్వాలాతోరణం కార్యక్రమం జరగబోతోంది. తదనంతరం డిసెంబర్ 4వ తారీఖున కార్తీక సోమవారం నాడు శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి ఆలయ సన్నిధిలో గ్రామ సుభిక్షత, జనాలు అందరి కోసం గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ ఆలయం వద్ద సహస్రలింగ సహిత కోటి దీపోత్సవ కార్యక్రమం ప్రారంభం కానున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదములు స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణం రాజీవ్ నగర్ లోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామి ఆలయం అయ్యప్ప మాలాదారులచే కిటకిటలాడింది. కార్తీక సోమవారం పురస్కరించుకొని తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, విశిష్టాభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కొంతమంది పుట్టలో పాలు పోసి నాగేంద్ర స్వామిని కొలిచారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ రాజీవ్ నగర్ లోని ఈ గృహాలయంకు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. అంతేకాకుండా ఎంతో విశిష్టత కూడా ఉందని తెలిపారు. కావున ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఇలా జిమ్ముతారన్నమాట పాలు ఇక్కడి నుంచి ఇలాగా. జంగారెడ్డిగూడెం రాజీవ్నగర్ గుహాలయ ప్రాంగణంలో స్వయంభూ వేంచేస్తున్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి సమేత ఓంకారేశ్వర స్వామివారి యొక్క ఆలయ సన్నిధానంలో కార్తీక మాస మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవేతంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారికి రోజు సోమవారం అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కావడం చేత స్వామివారికి వేకుజామున 4:30 సుప్రభాత సేవ, స్వామివారికి రుద్రాభిషేకం, అష్టోత్తర నామార్చన, స్వామివారికి శాంతిపారైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి యొక్క ఆలయ సన్నిధానంలో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ ఉంటాయి. కాబట్టి భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చి భక్తుల పాటు కుంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి స్వయంభూ ఓంకారేశ్వర స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అపార అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. కార్తీక సోమవారం కావడం చేత స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు కారణంగా భక్తులందరూ కూడా ఉదయం నుండే స్వామివారి యొక్క దర్శనానికి అధిక సంఖ్యలో పాల్గొని స్వాములు భవానీలతో పాటుగా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మారుతి నగర్ వద్ద వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తీక సోమవారం కావడంతో తెల్లవారుజాము నుంచి స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, విశిష్టాభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయం వద్దకు పోటెత్తారు. క్యూ లైన్ లో బార్లు తీరారు. స్వామివారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అదేవిధంగా మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ కార్తీక మాసం అంటేనే మహాశివుడికి ఎంతో ప్రీతికరమైందన్నారు. కావున ప్రతి ఒక్కరూ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేయాలని సూచించారు.
శ్రీ రాజరాజేశ్వరి సహిత రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయం పంగిడిగూడెం రోడ్డు జంగారెడ్డిగూడెం నందు వేయించేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి కనుక భక్తులందరూ వచ్చి దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు తీసి ధరించవలసిన ప్రార్థన. కార్తీక మాసం పర్వదినం సందర్భంగా సోమవారం విశిష్టమైన రోజు అభిషేకాలు పూజలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు స్వామిని ధరించవలసిన తీర్థప్రసాదాలు తీసుకోవాలని దర్శించుకొని ప్రార్థిస్తున్నాం. కష్టాల్లో ఉన్న దర్జీలకు తమ వంతు తోడ్పాటును అందిస్తామని రాష్ట్ర టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ సుభాన్ బి తెలిపారు. కొయ్యలగూడెం మండలం కన్నపురం గ్రామానికి చెందిన దిరిసపాము ఏసయ్య అనే టైలర్ కు ఇటీవలే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏసయ్య తీవ్ర గాయాలు కావడంతో పాటుగా అతని భార్యను కూడా కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న అసోసియేషన్ సభ్యులు బాధితులను తమ వంతు సహకారంగా విరాళాలు సేకరించారు. దాతల సహకారంతో వచ్చిన 93,000 రూపాయల నగదును చైర్మన్ సుభాన్ బి బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర రాష్ట్ర టైలర్స్ అధ్యక్షులు విక్కి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రామకోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు బోసబాల భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జీడికంటి రామారావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్లో జనవరి 4వ తేదీన బాలోత్సవం నిర్వహిస్తున్నట్లు హేలాపూరి బాలోత్సవం అధ్యక్షులు ఆలపాటి నాగేశ్వరరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో బాలోత్సవం సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రముఖ వైద్యులు వజ్రకిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు ప్రజా సంఘాలు ప్రతినిధులు పాల్గొని బాలోత్సవం నిర్వహణపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. అంతేకాకుండా బాలోత్సవం నిర్వహణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంవి శాంబాబు, మానవతామూర్తి అధ్యక్షులు గుడిపాటి నరసింహరావు, త్రిపుర రమేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నిటికంటే గొప్ప క్రియేషన్ అండి. డాక్టర్ రమేష్ బాబు గారు కొత్తగూడెంలో ఆ టీం క్రియేట్ చేసింది. బాపూజీ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 2వ తేదీన కార్తీక వన సమారాధన నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ స్కూల్ ఆవరణలో అసోసియేషన్ నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. అంతేకాకుండా డిసెంబర్ 2వ తేదీన జరిగే కార్తీక వన సమారాధనపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కుప్పాల కోటేశ్వరరావు, దల్లి కేదారేశ్వర్ రెడ్డి, కుకునూరి రామచంద్రరావు, కర్పూరం త్రివిక్రమ్ రావు, కోర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేసి సమాజానికి మన ద్వారా ప్రతిసారిలో ఒక సందేశాన్ని ఇవ్వాలి. కాబట్టి ఈ రకంగా మనం సందేశాన్ని ఇస్తాం. కష్టాల్లో ఉన్న వారికి తోడ్పాటును అందించేందుకు తాము ఎల్లప్పుడూ ముందంజలో ఉంటామని మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొయ్యలగూడెం మండలం సరసన్నపాలెం గ్రామానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం, పలు రకాల పనులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు దల్లి కేదారేశ్వర్ రెడ్డి, సెక్రటరీ సత్యనారాయణ, జిల్లా కన్వీనర్ త్రిపుర సుందరి, మానవతా సభ్యులు అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రక్తం ఎక్కించే తలసేమియా వ్యాధి ఉన్న ఈ విషయాన్ని మన మానవతా దృష్టికి తీసుకొస్తే ఏమండి మనం వాళ్ళకి ఏమైనా సాయం చేయగలదు అని అడిగితే తప్పకుండా చేద్దామండి అన్నారు. ఈ రోజున మా మానవతా జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఇవాళ ధనలక్ష్మికి వృతాభక్తిగా ధన సహాయం చేర్చడం జరిగింది. కాబట్టి ఈ సమావేశానికి 5,000 రూపాయలు సహాయం చేర్చడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. కోడూరి మెడోస్ జంగారెడ్డిగూడెం వారి నుండి మరో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ కోడూరి గ్రీన్స్. 40 అడుగుల తార్ రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజీ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం, పిల్లల ఆట స్థలం మరియు బ్యాంక్ లోన్ సదుపాయం.
కేవలం 5 నిమిషాల ప్రయాణంలో జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, రెస్టారెంట్స్, అయ్యప్ప స్వామి మరియు మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. వివరాలకు కోడూరి గ్రీన్స్, పంచాయతీ ఆఫీస్ దగ్గర, ప్రభుత్వ పాఠశాల వెనుక, లక్ష్మీనగర్, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 9959335830 7013011267. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. కోడూరి మెడోస్, జంగారెడ్డిగూడెం వారి నుండి మరో DTCP అప్రూవ్డ్ లేఅవుట్ కోడూరి గ్రీన్స్. 40 అడుగుల తార్ రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం, పిల్లల ఆట స్థలం మరియు బ్యాంక్ లోన్ సదుపాయం. కేవలం 5 నిమిషాల ప్రయాణంలో జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, రెస్టారెంట్స్, అయ్యప్ప స్వామి మరియు మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. వివరాలకు కోడూరి గ్రీన్స్, పంచాయతీ ఆఫీస్ దగ్గర, ప్రభుత్వ పాఠశాల వెనుక, లక్ష్మీనగర్, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ 9959335830 7013011267. వెల్కమ్ బ్యాక్. ప్రజలకు కనీస మౌలిక వసతులను కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్ర నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని 21వ వార్డులో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్డును చైర్పర్సన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ
ఎంతో కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న రోడ్లను తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డ్ కౌన్సిలర్ కంచర్ల గీతా కుమారి, కోఆప్షన్ సభ్యులు వెంప ఐజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, గోడపాటి రాధాకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రోడ్లు కూడా అవుతాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చాక అవుతున్నాయి. గత ప్రభుత్వంలో ఎవరో చేసింది ఏమీ లేదు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్రతి పథకం కూడా పేదలను లక్షాధికారులను చేశారు ఆయన. అలాంటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకొని మెజారిటీలతో మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రోడ్డు 12 లక్షలతోటి ఎస్టిమేషన్ వేసి చేయిస్తున్నారండి. ఇది రోడ్డు చూస్తానికి చైర్మన్ గారు వచ్చారు. చాలా బాగా చేస్తున్నారండి. మేము అనుకున్న మా 21వ వార్డులో మేము రోడ్లు వేయాలన్నాము, కోరుకున్నాము. అందరూ ఏంటి రోడ్లు వేయట్లేదు అన్నారు. చైర్మన్ గారు కంగారు పడకండి వేస్తామన్నారు. అలాగే మా వార్డులో ఉన్న 3 రోడ్లు కూడా ఈ నెలలోనే చేస్తున్నారు. మొత్తం రోడ్లన్నీ చాలా బాగా వేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వానికన్నా ఈ ప్రభుత్వంలో చాలా బాగా వేస్తున్నారు. ఇప్పుడు వార్డులో ఉన్న వాళ్ళందరూ చూసి చాలా బాగా చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారికి రజత వస్త్రం తయారీకి భక్తులు సహకరించాలని ఆలయ కమిటీ చైర్మన్ రాజుల సత్యనారాయణ కోరారు. అమ్మవారి వెండి వస్త్రం తయారీకి శ్రీ నిహారిక జ్యువెలర్స్ నిర్వాహకులు 100 గ్రాముల వెండిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ప్రతినిధులు జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో 57వ చండీ హోమం, 27వ తేదీన లక్ష దీపోత్సవం జరుగుతాయని తెలిపారు. కావున ఈ కార్యక్రమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొవాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఊరికి ఉత్తరాన్ని చేసి ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో నేడు అత్యంత వైభవంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అలాగే మనం అమ్మవారికి ఎండి శేష వస్త్రం చేయాలని చెప్పి సంకల్పించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన గంగానమ్మ అమ్మవారి సెంటర్లో ఉన్న శ్రీ నిహారిక జ్యువెలరీ మాడా సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఈ రోజు అమ్మవారికి 10 తులాల వెండి ఇవ్వడం జరిగింది. వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని, అలాగే జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అమ్మవారి తరఫున మీ అందరం కూడా ఉన్నాం. జై నూకాలం తల్లి, జై జై నూకాలం తల్లి. భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వ సీలింగ్ భూములను పంచాలని ఏపీ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కీతవరం గ్రామంలోని 85 ఎకరాల సీలింగ్ భూములను తక్షణమే భూమి లేని నిరుపేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జొన్నకూటి వెంకటేశ్వరరావు, డి రంగనాథం, కాళిబాబు, మండకం రామన్న, గన్నూరి ఆనందరావు, పోట్ల రాబు తదితరులు పాల్గొన్నారు. ఇది మీ హయాంలో జరగాలి సార్. ఎన్నో సంవత్సరాలు జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా సప్తాహ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారికి ప్రాంత కాలార్చన, తోమల సేవ, గోపూజ, నిత్య హోమ బలిహారణలు నిర్వహించారు. ఈ పూజల్లో భాగంగా పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ మద్ది క్షేత్రంలో జరిగే కార్తీక మాస మహోత్సవాలలో భాగంగా భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. వర్జీనియా పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి తాను అన్ని విధాల కృషి చేస్తారని జంగారెడ్డిగూడెం వేల కేంద్రం 1 ప్రెసిడెంట్ ఘంటసాల సత్యనారాయణ గాంధీ తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రం రహదారి గుంతలమయంగా మారింది. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రెసిడెంట్ ఘంటసాల సత్యనారాయణ గాంధీ తన సొంత నిధులతో రోడ్లపై గుంతలను పూడ్చారు. దీంతో పలువురు రైతులు
ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు సంస్కారం కూడా విద్యార్థి దశ నుండే నేర్చుకోవాలని చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జ్ మధుబాబు సూచించారు. చింతలపూడి సుబ్బరాజు పాఠశాలలో సోమవారం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ సిఐ నాగ మల్లేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు చెడు మార్గాల వైపు వెళ్లకుండా తల్లిదండ్రులు గర్వపడేలా ఉన్నత విద్యావంతులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చైల్డ్ లేబర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. పిల్లల యొక్క మొత్తం వికాసం ఎలా ఉండాలి, పిల్లల్ని ఎలా మనం చూసుకోవాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా మరి పిల్లల్ని ఏ విధంగా మనం మంచిగా చూడాలి, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అనే అవగాహన కల్పించాలి. మరి తల్లిదండ్రుల్లో, పిల్లల్లో అందరిలో కూడా అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే చెప్పారు కదా, మరి చైల్డ్ లేబర్ ఉండకూడదు, రైట్ టు ఎడ్యుకేషన్, తర్వాత పోక్స్ యాక్ట్ లాంటి అనేక విషయాల గురించి చెప్పారు. ఎక్కువగా ఇక్కడ చదువు గురించి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మోరల్ వాల్యూస్ కూడా దానికి తగ్గట్టుగానే మనం నేర్చుకోవాలి. చదువు ఒకటి ఉంటే సరిపోదు, సంస్కారం కూడా మనకి ఉండాలి. మీకు ఏం కావాలనేది చేసి మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారు. అంటే వాళ్ళు ఏమి ఎంతసేపు చదువు, మీరు బాగా చదువుకోవాలని. మీరు వచ్చేది కూడా అందుకే కదా, అంతేనా వేరే కారణం ఉందా స్కూల్కి రావడానికి? కానీ దురదృష్టం ఏమవుతుందంటే అందరూ అని కాదు, కొంతమంది పిల్లలు లేనిపోయిన అట్రాక్షన్కి గురయ్యి ఈ ప్రేమలని లేదా మరో కారణమని చదువుని పక్కకు వదిలేసి జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. దేశ నాయకుల చరిత్రను గ్రంథాలయాల్లో లభించే పుస్తకాల ద్వారా చదువుకొని విద్యార్థులు వారి అడుగుజాడల్లో నడవాలని నగర కమిషనర్ రాంబాబు కోరారు. చింతలపూడి గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచివాలయాల కన్వీనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు విజ్ఞానాన్ని సంపాదించుకునేందుకు గ్రంథాలయాలు దేవాలయాలుగా ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ సంస్థ కమిటీ చైర్మన్ మిరియాల దిలీప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జనారెడ్డి ప్రసాద్, అక్బర్ ఆలీ, గ్రంథాలయ పాలకుడు వర్మ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు అమలు చేసి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ అని చింతలపూడి కాంగ్రెస్ నాయకులు మిస్సంపల్లి సుందరరావు తెలిపారు. చింతలపూడిలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ అనుక్షణం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంకు ప్రసాద్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరి ఆమె 19/11/2017 సంవత్సరంలో జన్మించడం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కమలా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూదై మరి ముద్దురు కుమార్తె అయ్యింది. భారతదేశానికి ఎంతో అద్భుతమైనటువంటి సేవలు చేసినటువంటి మహా గొప్ప మరి పరిపాలకురాలు ఆమె. మన భారతదేశానికి ఆమె చేసినటువంటి సేవలు మరి ప్రధానమంత్రిగా ఎన్నో సేవలు చేయడం జరిగింది. దానిలో ముందుగా పేద, బడుగు, బలహీన వర్గాలను అందరినీ కూడా ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆమె ఎన్నో సంస్కరణలు చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా బ్యాంకులు జాతీకరణ చేయడం జరిగింది. తర్వాత రాజ్యభరణాలు కూడా రద్దు చేసి మరి ప్రజలందరిలో కూడా ఒక మంచి పేరు ప్రఖ్యాత సంపాదించినటువంటి మహా వనితను, అదేవిధంగా భూ సంస్కరణ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఉక్కు మహిళగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహిళ, ఆ ఉక్కు మహిళ అనేటువంటి ఒక టైటిల్ ఆమె మాత్రమే సాధ్యపడుతుంది. ప్రపంచ దేశంలో ఐక్యరాజ్య సమితి మరి అటువంటి సందర్భంలో భారతదేశంలో అతి పెద్ద మేధావిగా చెప్పేసి ఆమె పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం శాఖ గ్రంథాలయంలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. కార్తీక సోమవారం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు శివాలయాలకు పోటెత్తిన భక్తులు. దీపాలు వెలిగించిన మొక్కుబడులు చెల్లించుకున్న భక్తులు.
జంగారెడ్డిగూడెం నుంచి పంచారామ క్షేత్రాలకు బయలుదేరిన ప్రత్యేక బస్సు సర్వీస్. ఏపీఎస్సీ ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఎం గంగాధర్ రావు. క్రికెట్ అభిమానులకు హై పవర్ పుట్టించిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్, నిరాశకు గురైన అభిమానులు. మున్సిపల్ పారిశుధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి, సిఐటియు నాయకులు సూర్యారావు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.